ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించాం? 9వ రోజు మనం ప్రవేశించాం. హల్లెలూయా. అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా 8 రోజులు ఎలా గడిచిపోయిందో తెలియదు. అయితే దేవుడు మనల్ని 9వ రోజు ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. 9 అనగా మనకు ఏమి జ్ఞాపకం అవుతాయంట? ఆత్మఫలం. హల్లెలూయా. ఆత్మ ఫలము ఎన్నంట? 9. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఏం జ్ఞాపకం అవుతున్నాయి? ఆత్మ వరములు. ఆత్మ వరములన్నీ 9. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మనలందరినీ కూడా మరి దేని మూలకముగా అభిషేకించాలని కోరుకుంటున్నాడంటే ఆత్మ ఫలము చేత అభిషేకించాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఈ యొక్క ఆత్మ ఫలము అనగా అది దేవుని యొక్క గుణాతిశయం, అనగా దేవుని యొక్క సారూప్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక 40 రోజుల్లో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన సారూప్యములో రూపించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధాత్మ వరములు కదా ఎన్ని అంట? 9. ప్రైజ్ లార్డ్. దేవుడు తన పరిశుద్ధాత్మతో అభిషేకించి సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా హల్లెలూయా తన వరములతో నింపునుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క బలమైన సాధనముగా ఉపయోగించుకొనుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు మరి యొక్క 9వ రోజు ఉపవాస ప్రార్థనకు ఆధారంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నది ఏమంటే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. హల్లెలూయా. అనగా నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అంటే నీ పనుల భారం అంతటిని కూడా మరి దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పగించినప్పుడు అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటే అప్పుడు నీ ఆలోచనలు ఏం చేయబడతాయంట? సఫలపరచబడతాయి, స్థిరపరచబడతాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా మన అందరి జీవితాల్లో కూడా మరి ప్లాన్స్ ఉంటాయి, కొన్ని ప్రణాళికలు మన జీవితంలో ఉంటాయి. ఉన్నాయా లేదా చెప్పండి? హల్లెలూయా. కదా కుటుంబంలో మరి కొన్ని ప్రణాళికలు మళ్ళీ ఉంటాయి. ప్రజలు హల్లెలూయా. కదా మరి నేను ఈ విధమైన పని చేయాలి, మరి నేను అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి. హల్లెలూయా. నా పిల్లలు బాగా చదువుకోవాలి, వారి ఒక ఉన్నతమైన స్థితికి వారు రావాలి, వారికి వివాహాలు మరి జరగాలి. ఎవరితో జరగాలి? ఆత్మ సంబంధులతో, విశ్వాసులతో, మరి మంచి కుటుంబముతో మా పిల్లలకు ఏం జరగాలి? వివాహాలు మరి జరగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మా పిల్లలకు చక్కటి ఉద్యోగాలు మళ్ళీ రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కదా సేవకులైతే సేవ ఏం చేయబడాలి? మరి ఇంకా విస్తరించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా ఒక్కొక్కరి జీవితంలో మరి ఒక్కొక్క ప్రణాళిక మరి ఒక్కొక్క ఆ ప్లాన్స్ మరి ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కదా ఈ ప్రణాళికలు అన్నిటినీ హల్లెలూయా ఈ పనులన్నిటినీ ఈ కార్యాలన్నిటినీ కూడా
మనము ఎవరికి అప్పగించాలంట? దేవునికి అప్పగించాలి. అంటే దేవుని మీద మనం ఉంచాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఈ వాక్యము మనకేం తెలియజేస్తుందంటే ఒక విజయ రహస్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఏం తెలియజేస్తుంది? మన జీవితంలో ఒక విజయ రహస్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, కదా ఒక సీక్రెట్ మరి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, సీక్రెట్ అంటే రహస్యం తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ రహస్యం అంటే నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. హల్లెలూయా. నీవు చేసే ప్రతి కార్యాలను యెహోవాకు నీవు అప్పగించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మన కార్యాలు, మన ప్రణాళికలు ప్రభువుకు మనం ఏం చేయాలంటయ్యా? మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన భారాలన్నీ కూడా ఎవరి మీద వేయాలంట? యెహోవా మీద మోపాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన మీద మనము ఉంచేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక సీక్రెట్, ఒక రహస్యం ఏమంట? ఏం చెప్పండి? నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము. హల్లెలూయా. నీ కార్యాలన్నిటినీ, నీ పనులన్నిటినీ కూడా దేవునికి అప్పగించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇన్ని రోజులు అప్పగించకుండా మనం సొంతంగా మన కార్యాలు మనం చేసుకుంటా మనం ఉన్నామేమో. హల్లెలూయా. మన శక్తి, మన బలము, మన యోచనతో మనం ఏమేమో చేసుకుంటా పోతూ మన జీవితాల్లో నిష్ఫలమైపోయిన వారుగా మనం ఉంటా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పేదేమంటే నీ కార్యాలు సఫలము కావాలి అంటే, నీ ఉద్దేశములు సఫలము కావాలంటే, నీ ప్లాన్స్ సఫలము కావాలంటే నువ్వు ఏం చేయాలంట? ఏం చేయాలంట? నీ పనుల భార్యమును, నీ ప్లాన్స్ను, మీ కార్యాలను అన్నిటిని కూడా దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి దేవుడు ఈరోజు మరి మొట్టమొదటి పిలుపేమంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ పనుల భారాన్ని నాకు అప్పగించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏమంట? అప్పగించుమని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పగించమని పిలుపునిస్తే మనం ఏం చేయాలంటయ్యా? అమ్మా, ఏం చేయాలి? ప్రభువా, నేను నీకు అప్పగిస్తాను. నేను నీకేం చేస్తాను? నేను నీకు అప్పగిస్తాను. ఇంతవరకు నా భారాన్ని నేనే మోసాను. ఇంతవరకు నా భారాన్ని నేనే మోసాను. నా ప్లాన్స్ను నా ముందర పెట్టుకొని నేనేం చేశానో, మరి ఆ ప్రయత్నాలలోనే నేను ఏమైపోయానో, నేను ఓడిపోయిన వ్యక్తిగా నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా. ప్రభువా, ఇప్పటి నుంచి నా ప్లాన్స్ నాకు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ప్లాన్స్ అన్నిటిని కూడా నేనేం చేస్తున్నానో నీ చేతికి నేను అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన ప్లాన్స్ అన్నిటిని కూడా దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే ఆయన సఫలపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కదా ఈ యొక్క ప్లాన్స్ అన్నిటినీ, ఉద్దేశాలన్నిటినీ ఏ విధముగా ప్రభువుకు మనకు అప్పగించాలంట? సంపూర్ణమైన విశ్వాసంతో మనం అప్పగించాలి. దేంతో అప్పగించాలి చెప్పండి? సంపూర్ణమైన విశ్వాసంతో. ప్రభువా, ఇది నేను నీకు అప్పగించాను, దీనిని ఏం చేస్తావు? నీవు సఫలము చేస్తావు ప్రభువా అని ప్రభువుకు మనం ఏం చేయాలంట? మనము అప్పగించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా ఎక్కువ ఏదైనా భారము మన మీద ఉందనుకోండి, మరి భారం మోసే వాళ్ళకి మనం ఇస్తాం. హల్లెలూయా. చిన్నపిల్లలకు మనం భారం మోపుతాం. హల్లెలూయా. మోపినప్పుడు డాడీ ఇది నాకు మోసే కాదు డాడీ అని మన చేతిలో పడితే మనం ఏం చేస్తాం? రే నీ మోయరా అని చెప్పేసి అంటామా? ఆ భారాన్ని మనం మోస్తాం. హల్లెలూయా. పిల్లోడు ఏం చేస్తాడు? రే నేనే మోద్దాంలే హల్లెలూయా అనుకుంటాడు, మోయలేకుండా పోతాడు. హల్లెలూయా. మోయలేకుండా పోయినప్పుడు ఏం చేస్తాడు? డాడీకి పడేసేది కాదు, డాడీకి మమ్మీకి
కదా, పనికిరాంది అయితే పడేస్తారు. అయితే పనికి వచ్చేది పడేస్తారా? పడేరు. డాడీ మమ్మీ ఇది తీసుకో మమ్మీ డాడీ అంటే ఏమంటారు? సరే తీసుకుంటే ఆ బిడ్డ ఏమైపోతాడంట? ఫ్రీ అయిపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా మన మీద ఉంటున్న భారాలన్నీ కూడా విశ్వాసముతో దేవునికి ఏం చేయాలి? మనము అప్పగించిన వారుగా మనం ఉండాలి. మనము దేవుని యొక్క చేతిలో వాటిని ఏం చేయాలంట? పెట్టాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పిలుపు ఏమంట? నాకు అప్పగించు, హల్లెలూయా అని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ భారాన్ని, నీ ప్రణాళికలను, నీ ఉద్దేశాలన్నిటిని కూడా ఏం చేయాలి? నాకు అప్పగించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి రెండవదిగా చూస్తుంటున్నాం, అవి పెద్దవైనా చిన్నవైనా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటే చెప్పండి? అవి పెద్దవైనా చిన్నవైనా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఇది చిన్నదిలే, దేవునికి ఏం అప్పగించేది ఉంది అని చెప్పేసి మనం అనుకుంటాం. హల్లెలూయా, అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ చిన్నదానిలోనే ఒక గొప్ప అపజయం అనేది కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. యెహోషువకు దేవుడు యెరికో మీద జయమిచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత వాళ్ళు మరి ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చారంట? మరి యోర్దాను దాటి మళ్ళీ వారు వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారికి ఎదురుగా ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం ఏదంటే హాయి అనే పట్టణం కనిపించింది. హాయి అనే పట్టణము అది చిన్న పట్టణమా పెద్ద పట్టణమా? చిన్న పట్టణం. హల్లెలూయా. ఈ చిన్న పట్టణాన్ని చూసినప్పుడు ఏమనిపించిందంటే, మనము అనేక రాజ్యాలను మనము జయించుకుంటా మనం వచ్చాము, అనేక రాజులను మనము చంపుకుంటా వచ్చాము, ఈ హాయి చిన్న పట్టణం అని చెప్పి యెహోషువ ఇజ్రాయేలీలు మరి సొంత ఆలోచన ప్రకారంగా ఎక్కడికి పోయారంట? వారు హాయి పట్టణం మీద యుద్ధానికి పోయారు. యుద్ధానికి పోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. వాళ్ళు దేవునికి ప్రార్థన చేసిపోయారా? దేవునికి అప్పగించుకుని పోయారా? లేదు. హల్లెలూయా. చిన్నదే, ఈ చిన్న సమస్య కదా, పాస్టర్ గారికి ఏం చెప్పాలండి. హల్లెలూయా, ఈ చిన్న సమస్య కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. చిన్నది అని చెప్పేసి వెళ్ళారు, కానీ దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవునికి అప్పగించుకోకుండా వెళ్ళారు. వారి జీవితంలో ఏమైపోయారంట? చిత్తుగా ఓడిపోయి రావడం జరిగింది. ఆ చిత్తుగా ఓడిపోయి వచ్చినప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడమ్మా? అయ్యా, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏంటి అపజయము? ఈ అపజయానికి కారణం ఏంటి అని చెప్పేసి దేవుని సన్నిధిలో మరి బోర్న ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు. శపించిన దానిని నేను ముట్టవద్దని చెప్పాను, శపించిన దానిని ఇజ్రాయెల్ ప్రజలలో ఒకడు ఏం చేశాడో దానిని దొంగలించాడు. హల్లెలూయా. ఆ దొంగలించిన వారిని నిర్మూలము చేస్తేనే తప్పితే నేను మీకు తోడుగా ఉండను అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నిర్మూలము చేసిన తర్వాత మరి దేవుడు హాయి పట్టణం మీదకి మరలా వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా, ఈ హాయి పట్టణం చిన్నదే, అయితే మాకేం కావాలి? నీవు సహాయం చేయి నాయనా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటే ప్రభు చెప్పేవాడేమో, నేను ఆ హాయి పట్టణం మీద జయమిస్తాను. అయితే ఈ యొక్క మరి యెరికోలో శపితమైన దానిలో దేనిని ముట్టకూడదని నేను చెప్పాను కదా, మరి దానిలో మరి ఒకరు ముట్టారు, మరి వారిని నశింపజేస్తే నేనేం చేస్తాను? హాయి పట్టణం మీద మీకు జయమిస్తానని దేవుడు చెప్పేవాడు. హాయి పట్టణం మీద వాళ్ళు ఓడిపోయేవాళ్ళు
వారు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. చిన్నది అని నిర్లక్ష్యం, ఆ చిన్నది అనే నిర్లక్ష్యం ఏం చేయబడిందంటే గొప్ప అపజయంగా మార్చబడింది. అందును బట్టి మన జీవితంలో చిన్న విషయమైనా, ఏ విషయం అంటండి, చిన్నదైనా పెద్దదైనా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రభువుకు మనం అప్పగించాలి. సాధారణమైన సామాన్యమైన ప్రతి పరిస్థితిని కూడా ఏం చేయాలంటే ప్రభువుకు అప్పగిస్తే మన జీవితంలో ఏం జరుగుతుందంటే అపజయమే ఎరుగని జయ వీరులుగా మన జీవితంలో ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మరి ఇంతకుముందు మనం చూసాం మన ప్రణాళికలు, ఉద్దేశాలు కదా, ఉద్యోగాల పట్ల, మరి చదువుల పట్ల, సేవ పట్ల, మరి మన యొక్క పనుల పట్ల, హల్లెలూయా, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట, ఆ చిన్న పనులే కానీ పెద్ద పనులే కానీ మనము దేవునికి అప్పగించుకునేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసి భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా కదా. ఏ పని చేసినా ఏం చేయాలంటమ్మా అయ్యా, దేవుని మహిమ కొరకు మనం చేయాలి, కానీ దేవుని నామానికి అవమానం వచ్చేటట్లుగా మన జీవితంలో మనం చేయకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేసినా అంట, భోజనము చేసినా పానము చేసినా, ప్రైజ్ లార్డ్, అన్ని విషయాలలో మనము దేవుని ఏం చేయాలంటమ్మాయా, మనము మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ప్రతి ఒక్కదానిని మనము దేవునికి అప్పగించుకునేవారుగా మనం ఉండాలి. ప్రజల హల్లెలూయా కదా. కొంతమంది కొన్ని పనులు చేస్తే ఎట్లుంటుందంటే దేవుని నామానికి అవమానం. ఏం కలుగుతుంది? అవమానం. మనకు తెలుసు ఆ విధంగా చేస్తే నా దేవునికి ఏమైపోతుంది, మరి అవమానం. హల్లెలూయా. అన్యజనుల మధ్యలో నా నామం ఏం చేయబడతా ఉంది, మీ వలన దూషింపబడతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనం అన్యజనుల మధ్యలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన పని ఏ విధంగా ఉండాలంట, దేవునికి మహిమకరంగా మరి ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో చూస్తూ ఉన్నాం. వారు దేవునికి మహిమకరంగా ఉన్నారా, మనుషులకు మహిమకరంగా ఉన్నారా? దేవునికి మహిమకరంగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. దేవునికి మహిమకరంగా ఉన్నారు. వారి జీవితాల్లో మరి ఈ భోజనం చేసే విషయంలో కూడా దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి యొక్క బబులోనులోకి వచ్చారు. యెరూషలేము నుంచి నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంట, బబులోనికి తీసుకుని వచ్చాడు, చెరగొని తీసుకుని వచ్చాడు. అక్కడ వారికి ఆహారము పెట్టడం జరిగింది. ఏ ఆహారం అంట? రాజభోజనము. ఆ రాజభోజనము విషయంలో వీరేం చేస్తున్నారంట, ఈ రాజభోజనము తినడం వలన దేవునికి మహిమనా కాదా? ఈ రాజభోజనం మూలకంగా మనము దేవుని సంతోషపరిచే వాళ్ళుగా ఉంటామా? ఈ రాజభోజనం వలన మనము పరిశుద్ధులుగా ఉంటామా, అపవిత్రులుగా మనము చేయబడతామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీరు ఆలోచన చేశారు. ప్రైజ్ లార్డ్, భోజనము చేసిన పానము చేసిన. హల్లెలూయా. దానియేలు జీవితంలో దానియేలు అంకపల్లి దానియేలు, హల్లెలూయా, ఏమంటున్నారంటే భోజనము చేసినా పానము చేసినా దేవుని మహిమకరంగా నేను ఉండాలి అని అనుకొని రాజభోజనమును ఏం చేశారంట, తిరస్కరించారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం.
దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది. ఎవరికి కలిగిందంటమ్మా? అయ్యో నా కుమారుడు నా కుమార్తె ఆహారం విషయంలో కూడా ఎట్లున్నారు వీళ్ళు? నన్ను మహిమపరిచిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఆహారం విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కదా దేవునికి వాళ్ళు అప్పగించుకున్న వాళ్ళుగా ఉన్నారు, కానీ రాజుకు అప్పగించుకున్న వాళ్ళుగా వాళ్ళు లేరు. రాజు భోజనానికి అప్పగించుకున్న వాళ్ళుగా వారి జీవితంలో లేరు. హల్లెలూయా. ఏదో ఉద్యోగం ఇచ్చాడు రాజు అని చెప్పేసి ఆ యొక్క నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయడానికి తమ్మును తాము నెబుకద్నెజరు రాజుకు అప్పగించుకున్నారా? దేవునికి అప్పగించుకున్నారా? హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడు? ఓ షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా, నేను నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయలేదంట. నిజమేనా అంటే వీళ్ళేమంటున్నారు? ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇచ్చే అవసరమో మాకు లేదు. హల్లెలూయా. రెండంతల అగ్ని కూడా ఎక్కువ చేయండి రా అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. రెండంతల ఏడంతల? ప్రియులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నెబుకద్నెజరు రాజుతో వీళ్ళు ఏమంటున్నారంటే ఓ రాజా అని అనడం లేదు. ఇంకా అక్కడికి రెస్పెక్ట్ వెళ్ళిపోయింది రాజుకు. ఓ నెబుకద్నెజరు, ఓరి నాయనా. ఆ నెబుకద్నెజరు రాజు కంటే వీళ్ళు గొప్ప రాజులు అయిపోయారు ఇప్పుడు. ఓ నెబుకద్నెజరు, ఈ లోకంలో నీవు రాజు. మా దేవుడు ఎవరు? రాజాదిరాజు. ఆయన పిల్లలు ఎవరు? మేము రాజులం. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నారు, ఓ నెబుకద్నెజరు, ఇందును మా దేవుడు మమ్మల్ని నీకు అగ్నిగుణం నుంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపబోయినను ఈ విగ్రహములకు మేము నమస్కారము చేయము. మేము మా దేవునికి మహిమకరంగా మేము జీవిస్తాం అని దేవుడి నామాన్ని వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు మహిమపరిచిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు అన్యులతో సాంగత్యం చేయలేదు, అన్య రాజులతో వాళ్ళు కలిసిపోలేని జీవితం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మనం ఎక్కడ ఉన్నా, అన్యజనుల మధ్యలో ఉన్నా, మందిరంలో ఉన్నా, మన బంధువుల మధ్యలో ఉన్నా, మనం ఏమి చేసినా దేవునికి మహిమార్థంగా చేయడానికి మనలో మనం ఏం చేయాలంటమ్మా? మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. కదా మన జీవితంలో మన కార్యాలను ఆయన సఫలము చేయాలి అంటే, మన జీవితంలో విజయాలను చూడాలంటే మనం ఏం చేయాలంట? ప్రభువుకు మనము అప్పగించుకోవాలి. కష్టమైన నష్టమైన ఏదేమైనప్పటికీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా విజయరహస్యం ఏమంట? విజయరహస్యం ఏం చెప్పాను ఇప్పుడు నేను? అప్పగించుకోవడం. ప్రైజ్ లార్డ్. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఏం జరుగుతుందంట డానియేలు రాజన్న? ఏం కలుగుతుందంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, భయపెట్టే పరిస్థితులు మనకు వస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ప్రతికూల పరిస్థితుల్లో భయపెట్టుతున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలంట? ప్రభువుకు అప్పగించి నిలబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అప్పగించుకుని వాళ్ళు నిలబడ్డారా లేదా? అగ్నిలో వాళ్ళు కాలిపోయారా? నాశనమైపోయారా? ఏం కలిగిందంటే వారి జీవితంలో గొప్ప జయం. అగ్ని వారిని కాల్చలేకపోయింది. అగ్ని వాసన కూడా వారిని ఏం చేయలేదంట? వారిని అంటలేదు. రాజు అంటా ఉన్నాడు, మనం ముగ్గురు వేసాం, నలుగురు ఉన్నారు. హల్లెలూయా. నాలుగు వారి రూపం ఎవరిదంట? యేసుక్రీస్తు ప్రభు రూపమే. హల్లెలూయా. అంత ఉగ్రుడైన రాజు ఏమంటున్నాడంట? ఆశ్చర్యపోయి జీవము కలిగిన దేవుని సేవకులారా, మీరు ఆ యొక్క అగ్నిగుండం నుంచి బయటికి రండి అంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఎప్పుడు రాజాది రాజుగా ఉంటున్న ప్రభువుని మనం గణపరుస్తామో ఈ లోకంలో ఉన్న రాజులు మనల్ని ఏం చేస్తారంట? మనల్ని గణపరుస్తారు. హల్లెలూయా. మన జీవితంలో మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా నేను ప్రభు నామాన్ని నేను గణపరుస్తాను, ప్రభు నామాన్ని మహిమపరుస్తాను, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా అని మనల్ని మనము ప్రభుకి ఏం చేయాలంటమ్మా? అయ్యా అప్పగించుకున్న వాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తుంటున్నాం దేవుని వాగ్దానం. మూడోది ఏంట? దేవుని యొక్క వాగ్దానం కదా. ఏమంట దేవుని వాగ్దానం ఈరోజు? నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశంలో ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. హల్లెలూయా కదా. మన యొక్క పనుల భారాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు, మన ఉద్దేశాలను ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన నీ ఆలోచనను స్థిరపరచును. హల్లెలూయా. నీ ఆలోచనను ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మన ఆలోచన ఎట్లుండాలా? ఆయన మన ఆలోచన స్థిరపరచాలంటే మన ఆలోచన ఎట్లుండాలా? యోగ్యమైనదిగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆలోచనలు ఆయనకు యోగ్యకరమైనదిగా మరి ఉండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు దేవుడు స్థిరపరుస్తాడా? స్థిరపరచడు. పిచ్చి పిచ్చి ఆలోచన చేసిన వాళ్ళు ఏమైపోతారంటే పిచ్చోళ్ళు అయిపోతారంట. హల్లెలూయా. యోగ్యమైన ఆలోచనలు చేస్తే ఆ యోగ్యమైన ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన జీవితంలో మనము ఏమి చేసినా కూడా ప్రభువా నీ చిత్తానుసారంగా చేస్తానని ప్రభువుకు మనల్ని మనం ఏం చేయాలంటే మనం అప్పగించుకున్న వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి, స్థిరపరచుట అంటే ఏమంట? మరి పరిస్థితులు కదిలించలేవు. హల్లెలూయా. దేవుడు మనల్ని స్థిరపరిచినప్పుడు పరిస్థితులు మనం ఏం చేయాలంట? మనం కదిలించలేవు. హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నడూను కదల్చబడని సియోను కొండలాగా ఉంటాడంట. నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు స్థిరపరిస్తే ఎవరు కదల్చలేరు. యోసేపును దేవుడు స్థిరపరిచాడు, ఎవరైనా కదల్చగలని అయిందా? దావీదును దేవుడు స్థిరపరిచాడు, ఎవరైనా కదిల్చడానికి అయిందమ్మా? కాలేదు. దానియేలును దేవుడు స్థిరపరిచాడు, ఎవరైనా కదిల్చడానికి అయిందా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని చిత్తం ప్రకారంగా పోతే హల్లెలూయా దేవుడు ఆయన ఏం చేస్తాడంటే తన వాగ్దానం ప్రకారంగా ఆయన స్థిరపరిచి నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏం నెరవేరుతుందంటే దేవుని చిత్తము నెరవేరుదిగా ఉంది. ఆ దేవుని చిత్తము మన జీవితంలో విజయాన్ని ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏమంటే మన జీవితంలో ఆయనకు అప్పగించుకున్నప్పుడు మనకు సంతృప్తి కలుగుతుందంట. ఏం కలుగుతుంది చెప్పండి? సంతృప్తి కలుగుతుంది. హల్లెలూయా. తృప్తిగా ఉంది, సంతృప్తి అయినది పాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. తృప్తిగా ఉంది, సంతృప్తి అయినది అనే పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని సన్నిధిలో మనకి ఏముంటుందంటే తృప్తి ఉంటుంది, సంతృప్తి మరి ఉంటుంది. హల్లెలూయా. అందుకని మన జీవితంలో ఏం చేయాలంట? దేవుని వాగ్దానాన్ని మనం నమ్మాలి, ఆయన చిత్తాన్ని మనం చేయాలి. హల్లెలూయా కదా. ఆయన చిత్తాన్ని చేసేటప్పుడు అనేకమైన ప్రతికూల పరిస్థితులు మరి ఎదురు వస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఆయన చిత్తం చేసినప్పుడు ఆయన ప్రణాళిక మన జీవితంలో స్థిరపరచబడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఆయన ప్రణాళిక దావీదును స్థిరపరిచింది, ఆయన ప్రణాళిక యోసేపును స్థిరపరిచింది, ఆయన ప్రణాళిక దానియేలును స్థిరపరిచింది, ఆయన ప్రణాళిక
మనల్ని కూడా ఏం చేసేదిగా ఉందంట, స్థిరపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట, ప్రతిరోజు ధ్యానించే వాళ్ళుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, ప్రతిరోజు ధ్యానించే వాళ్ళుగా ఉండాలి కదా. కదా మన జీవితంలో మరి ఒక ఎలా పెట్టుకోవాలంటే, ఒక రెగ్యులర్ ఇది డ్యూటీగా పెట్టుకోవాలి. హల్లెలూయా. దానియేలు యొక్క డ్యూటీ ఏమంట, నేను దినమునకు 3 మారు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దావీదు డ్యూటీ ఏమంట, నేను దినమునకు 3 మారు నేను ప్రార్థన చేయాలి, 7 సార్లు దేవుని నేను స్తుతించాలని వారు ఏం చేశారంట, ఆ యొక్క ప్రొసీజర్ను వాళ్ళు పెట్టుకున్నారు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. అలాగే మన ముందర కూడా మనం ఏం చేయాలంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రభువా, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. ప్రభువా, నేను నీ సన్నిధిలో నేను సహనం కలిగిన వాడుగా నేను ఉంటాను. సహనం కలిగిన వాళ్ళుగా ఉంటానంటే ఏంటి, నేను ఎటువంటి తొందరపాటు లేనివాడుగా ఉంటాను. చాలామంది ఏం చేస్తారంటయ్యా అమ్మ, పనులు జరగకపోతే, అది కాకపోతే ఇది కాకపోతే తొందరపడి ఎక్కడేస్తారంట రాజన్న, పప్పులో కాలేస్తారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పప్పులో కాలేసినాక ఏమవుతుంది, మరి నష్టాన్ని వాళ్ళు చూచేవాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. అందుకని మన జీవితంలో ఎప్పటికీ కూడా ఏ విషయంలో కూడా ఏం కాకూడదంట, మనం తొందరపడకూడదు. దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలంట, ఎదురు చూచేవాళ్ళుగా ఉండాలి కదా. 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చూస్తాము, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన యొక్క బలిష్టమైన హస్తముల కింద ఎలా ఉండాలి, దీన మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా. తొందరపడితే ఏమైపోతుంది, మనం హెచ్చించబడేవాళ్ళు మనం ఏమైపోతామో, ఉండేది ఊడిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలకి ఏముండాలంటే సహనం అనేది మన జీవితంలో ఉండాలి కదా. మన జీవితంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటాయా అమ్మా, దేవునికే మనము మొట్టమొదటి స్థానాన్ని మన జీవితంలో ఉండాలి. ప్రతిరోజు కూడా మనము ఎవరి మీద ఆధారపడాలంట, దేవుని మీద మనము ఆధారపడాలి. హల్లెలూయా. మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మనం చదువుకుంటా ఉన్నా, మనం ఏ పని చేసినా కూడా అస్తమానము మనం ఎవరి మీద ఆధారపడాలంట, దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తున్నాం, నీ పనుల భారము యెహోవా మీద మోపమంటే ఆయనకు అప్పగించాలి, ఆయన మీదనే ఆధారపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మన ప్రభువును ఆధారము చేసుకొని జీవించే జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. మనుషులు ఆధారం చేసుకునే జీవితం కాదు. హల్లెలూయా. ఉద్యోగాలని ఆధారము చేసుకుని జీవించే జీవితం కాదు. వ్యాపారమును ఆధారం చేసుకుని జీవించే జీవితము కాదు. హల్లెలూయా. మన పనులు మనము ఆధారము చేసుకుని జీవించే జీవితము కాదు. హల్లెలూయా. అన్నిటిలో కూడా మనము ప్రభు మీదనే మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడితే ఆయన మన ఉద్దేశములన్నిటినీ, మన పనులన్నిటినీ, మన ప్లాన్స్ అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తారంట, సక్సెస్ చేస్తారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి పేరు మరి జాన్ హంటో, డేవిడ్ హంటో అనే ఒక పేరు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఆయనకు ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అది ఏం కంపెనీ అంటే గుండు సూదులు చేసుకునే కంపెనీ. ఏం కంపెనీ చెప్పండి, గుండు సూదులు తెలుసు కదా.
గుండు సూదులు. సూదికి పైన గుండు ఉంటుంది, దానికి ఏమంటారు? గుండు సూదులు అంటారు. హల్లెలూయా. మరి ఈయన ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినప్పుడు ఈయన చెప్పాడంట, సార్ నేను ఒక విషయం అడుగుతాను, మీరు నా విషయంలో సహాయం చేయాలి సార్ అన్నాడంట. హల్లెలూయా. ఏం చెప్పాయా అంటే, నేను ఆదివారం మాత్రం నేను పనికి రాలేను సార్. అలాగైతే నేను ఈ కంపెనీలో జాబ్ చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు జాబ్ చేసేవానికి లోబడాలా? ఇప్పుడు జాబ్ ఇచ్చేవాళ్ళకి లోబడాలా, లేకపోతే పని చేసేవాడు వాళ్ళకి లోబడాలా? హల్లెలూయా. ఉద్యోగం ఇచ్చేవాళ్ళకు లోబడాలి కదా అని చెప్పాడంట. సార్ ఇట్లా ఆదివారం నేను పనికి రాలేను, అలాగైతే నేను వస్తాను సార్ అని. సర్లేయ్యా, నువ్వు ఆదివారం నీకు సెలవే అని చెప్పేసినాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే గడుస్తూ కొన్ని మాసాలు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి మీద ఏం పట్టారంటే కుట్ర పన్నారు. వాడికి ఒకటే ఆదివారం సెలవు ఇస్తాడు, మనకెందుకు ఏడు? హల్లెలూయా. వాళ్ళు ఎట్లన్నా ఏం కావాలి? ఆదివారము పనికి రావాలి, చర్చకు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి ఆ కంపెనీ ఓనర్తో పోయి అందరూ డిస్కషన్ చేసి, ఏం సార్ మీరు వారి మాటే వింటావా, మా మాట వినవా? మాకెందుకు ఇవ్వకూడదు ఆదివారం సెలవు? మరి మాకు ఇయ్యారంటే గినా వాడికి కూడా నువ్వు సెలవు ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నారంట. హల్లెలూయా. సరేని ఓ హంట్ ఇక్కడ రమ్మని పిలిచాడంట. డేవిడ్ హంటో డానియల్ హంటో పేరుంది. పిలిస్తే పోయినాడు. పోతే ఈ ఆదివారం నుంచి నీవు డ్యూటీకి రావాలా. హల్లెలూయా అని చెప్పాడు. నేను రాలేను సార్, మీకు చెప్పాను కదా, నీవు వస్తేనే డ్యూటీ చేయి, లేకుంటే డ్యూటీ లేదన్నాడంట. సరే సార్, థ్యాంక్ యూ సార్, ఇంతకాలం మీరు నాకు డ్యూటీ ఇచ్చారు, దేవునికి స్తోత్రము. ఆదివారం డ్యూటీ చేయలేను సార్, మీరు వద్దంటున్నారు కదా, నేను సంతోషంగా విరమించుకుంటానని రిజైన్ చేసి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించిన వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేస్తున్నావు కదా ప్రభువా, నన్ను ప్రేమించిన వారిని తలగా చేస్తున్నావు కదా, నన్ను ప్రేమించిన వారిని నీవు పైవారిగా చేస్తా ఉన్నావు కదా ప్రభువా. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అయితే నాకు కంపెనీలో ఈ పరిస్థితి వచ్చింది ప్రభువా, నీవే నాకు ఆధారం. మరి ప్రభు దినాన్ని, నీ యొక్క పునరుద్ధరణ దినాన్ని నిన్ను ఆరాధించలేక నేను ఉండలేను ప్రభువా. నాకు ఉద్యోగం లేకున్నా పర్వాలేదు, నాకు నీవు కావాలయ్యా అని ప్రార్థన చేయడానికి ప్రారంభించాడంట. హల్లెలూయా. 1 నెల 2 నెలలు 3 నెలలు గడుస్తూ ఉంది, జీతం లేదు. ఎలాగుంటుంది ఈ పరిస్థితి? హల్లెలూయా. ఆయన పండుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ దర్శనంలో మరి ఒక ఆలోచనను దేవుడు ఆయనకు కలగజేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ ఆలోచన కలగజేస్తే ఆ ఆలోచన మరి ఆ దర్శనంలో ఏ విధంగా ఉందంటే, వీళ్ళు గుండు పినులు చేస్తున్నారు కానీ సేఫ్టీ పినులు చేసే దర్శనాన్ని దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. ఏం పినులు చెప్పండి? తెలుసా మీకు అంత? సేఫ్టీ పినులు శారీకి వేసుకుంటూ ఉంటారు, మరి షర్ట్స్కి వేసుకుంటూ ఉంటారు బటన్స్ లేకపోతే. హల్లెలూయా. ఆ యొక్క పిక్చర్ తీసుకొని దాన్ని రెడీ చేసి దాంతో గుండు పిన్ అది సేఫ్టీ పిన్ చేశాడంట. హల్లెలూయా. సేఫ్టీ పిన్ చేసిన తర్వాత మరి ఆయన వెళ్ళి ఆ కంపెనీ ఓనర్తో, సార్ మీరు గుండు పిన్లు చేస్తూ ఉన్నారు, అయితే నాకు ఇట్లా సేఫ్టీ పిన్లు చేయడానికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి
మరి ఈ విధంగా చేయడానికి దేవుడు కృప చూపించాడంటే అది ఏ విధంగా చేసావు? హల్లెలూయా. దాని నమూనా అది ఇదంతా నాకు దానికి కావాలి అని చెప్పేసి ఆయన అడిగాడంట. హల్లెలూయా. అడిగినప్పుడు దానికి రాయల్టీ అనేది డబ్బు చెల్లించాలి. కొన్ని వేల కొలది రూపాయలు అతనికి చెల్లించి ఆ సేఫ్టీ పిన్ చేయడానికి తీసుకుని ఆయన సేఫ్టీ పిన్లు చేయడానికి ప్రారంభించాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూసినా ఒక గుండు సూదులే కాదు, ఒక సేఫ్టీ పిన్లు కూడా ఎవరు కనుక్కుంటున్నారంట? దేవుని బిడ్డలు, క్రైస్తవులు ప్రతి ఒక్కడి దాన్ని కనుక్కుంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు సేఫ్టీ పిన్ లేకుండా ఎవరైనా ఉంటారా? యా ఇంట్లోనైనా సేఫ్టీ పిన్ లేకుండా ఉంటాయా? ప్రతి ఒక్క ఇంట్లో ఏముండాలి? సేఫ్టీ పిన్లు ఉండాల్సిందే. ప్రజల హల్లెలూయా. అయితే మన వాళ్ళకి ఏం తెలియదు, ఆ సేఫ్టీ పిన్లు ఎవరు కనుక్కున్నారనేది తెలియదు. కానీ తెలిస్తే ఎవరంట? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న ఒక గొప్ప విశ్వాసి. హల్లెలూయా. తన జీవితంలో ప్రభువును కనపరిచాడు. ఆదివారము నేను మందిరానికి నేను వెళ్ళకుండా ఉండలేను సార్, నాకు ఉద్యోగం లేకున్నా పర్వాలేదు అన్నాడు. అయితే దేవుడు ఆ యొక్క బిడ్డ దేవుడిని మహిమపరిచిన దాన్ని బట్టి దేవుడు అతనిని మహిమపరిచాడు, అతనిని స్థిరపరిచాడు. ఆయన ఉద్దేశములను దేవుడు ఏం చేశాడంట? స్థిరపరిచాడు, సఫలపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన జీవితంలో మనం ఏమి చేసేవారుగా ఉండాలంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుని మీద ఆధారపడిన వారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఐదవదిగా మనం చూసుకుంటాము, మరి బైబిల్ గ్రంథంలో మరి అనేక మంది భక్తులు మరి ఉంటా ఉన్నారు. వారు తమ పనులను అంతటిని కూడా ఎవరికి అప్పగించారంట? దేవునికి అప్పగించారు. హల్లెలూయా. ఒక రెండు మాటలు మనం చూసుకొని, ఒక ఇద్దరిని చూసుకొని మనం ముగించుకుందాం, సమయం లేదు కదా. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నెహెమ్యా. ఎవరు చెప్పండి? నెహెమ్యా. నెహెమ్యా దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంట? యెరూషలేము అదేం చేయబడింది? పడగొట్టబడింది, అగ్ని చేత కాల్చబడింది. ఇప్పుడు ఆ యొక్క యెరూషలేము గోడలను కట్టడానికి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించాడు దేవుని సన్నిధిలో, ప్రభువా ఏ విధంగానైనా కట్టడానికి నీవు నాకు సహాయం చేయనాయనా అని దేవుడిని ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించాడు. ప్రార్థించిన ఆ యొక్క నెహెమ్యా జీవితంలో ఏం జరిగిందంట? డానియేలు ఏం జరిగింది? ఆయన డ్యూటీ ఏమంట? రాజుకు ఏమిచ్చే డ్యూటీ అంట ఆయనకి? గిన్నెను అందించే డ్యూటీ. హల్లెలూయా. యెరూషలేము కాల్చబడినప్పుడు ఎంతో దుఃఖంతో వేదనతో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. రాజుకు గిన్నెను అందిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటున్న నెహెమ్యా యొక్క ముఖం ఏమైపోయిందంట? విచారముతో ఉంది. విచారముతో ఉన్నప్పుడు రాజు అంటున్నాడంట, ఓ నెహెమ్యా నీకు వ్యాధి లేదే, నీకు ఏమి లేదే, నీవు ఎందుకు నీ విచారంగానే ఉంటా ఉన్నావు అని చెప్పేసి అడిగాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు నెహెమ్యా చెప్పాడంట, మా పితరుల పట్టణమైన యెరూషలేము అది కూల్చబడి అగ్ని చేత కాల్చబడినప్పుడు నాకు విచారం ఉండదా? నాకు దుఃఖము లేకపోవునా? హల్లెలూయా అని రాజుతో అంటే, మరి రాజు అంటున్నాడంట, అప్పుడు రాజు
ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావని నీకు ఏమి కావలసి ఉందని మనవి చేస్తున్నావని అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లు నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి రాజుతో మనవి చేస్తాడు. అయ్యా హల్లెలూయా. మనవి చేస్తే రాజు పక్కన రాణి కూడా ఉందంట. ఎవరున్నారు? రాజు పక్కన రాణి ఉంది. హల్లెలూయా కదా. భర్త పక్కన భార్య ఉన్నా హల్లెలూయా. భర్తకు ఏదైనా చెయ్యాలనుకుంటే కూడా భార్య ఏం చేస్తే గిచ్చుతూ ఉంటుందంట. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటుంది? గిచ్చదు. ఎందుకు తొందరపడి మాట్లాడుతావు నీవు అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాట అడుగుతూ ఉంటే రాణి ఏమనిందో తెలుసా? ఇప్పుడు చదవండి. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగానే రాణి ఎక్కడ కూర్చుందంట? తన యొద్ద కూర్చుండగానే ప్రయాణము ఎన్ని దినములు పట్టును నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. ఎవరు అడిగారట? అడిగారు. హల్లెలూయా. ప్రైజ్లో అడిగితే నేను ఇంతకాలమని చెప్పినప్పుడు నన్ను రాజు పంపుటకు చిత్తం గలవాడాయను. హల్లెలూయా. రాణమ్మ ఏం చేసిందంట? గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హల్లెలూయా. ఏం చెప్పబడిందంట? సరే వెళ్ళిరా అని చెప్పేసి. హల్లెలూయా. వెళ్ళి రమ్మని చెప్పడమే కాదు కానీ ఏమో తెలిసిందా? ఇదిగాక యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి కావలసిన సామాగ్రిని అంతటిని కూడా ఇచ్చి పంపించడము మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. చూడండి, నీ పనుల భారం యెహోవా మీద మోపుమారని ఉద్దేశంలో సఫలపరచును. హల్లెలూయా కదా. ఈ యొక్క నెహెమ్యా యొక్క పని భారం ఏమంటే యెరూషలేమును కట్టాలని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంట? దానిని స్థిరపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. నెహెమ్యా మూలకముగా యెరూషలేమును కట్టడానికి దేవుడు తన కృప చూపించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రెండవదిగా చూస్తుంటున్నా మరి యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. యేసు ప్రభు కూడా మరి ఏమంటున్నాడంటే, నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే జరగనీయమని చెప్పేసి గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రార్థన చేశాడు. దేవుని చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ నెరవేర్చబడిన దానిని బట్టి ఏం జరిగిందంట? ఏమి స్థిరపరచబడింది చెప్పండి? ప్రపంచంలో రక్షణ స్థిరపరచబడింది. హల్లెలూయా. అనేక మంది నశించిపోతున్న వారు, పాపములో ఉంటున్న వారు ఏం చేయబడుతున్నారంట? రక్షణ పొందడానికి కారణమైంది. హల్లెలూయా. రక్షణలో అందరూ కూడా స్థిరపరచబడడానికి కారణం ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక ఏమంట? రక్షణ ప్రణాళిక. హల్లెలూయా. రక్షణ ప్రణాళిక ఎవరితో అంట? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుతో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు రక్షణ ప్రణాళికను ఆయన ఏం చేశాడు? స్థిరపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలో వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభువు నీ జీవితంలో ఒక విజయ రహస్యాన్ని చెప్తా ఉన్నాడు. నీ పనులను బట్టి నీ కృంగిపోతా ఉన్నావా? హల్లెలూయా. నీ పనులు, నీ కుటుంబ సమస్యలు ఏది ఏమున్నప్పటికీ కూడా నా కుమార్తె, నా కుమారుడా నాకు అప్పగించు అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
నిజమైన సమయం, నిజమైన విజయం మన శక్తిలో కాదు, దేవుని యొక్క చిత్తములో మరి ఉంటా ఉంది. అందును బట్టి మన జీవితంలో ప్రభువా నా శక్తితో కాదు నాయన, ప్రభువా నీ శక్తితోనే సాధ్యమయ్యా. ప్రభువా మా పనులు నీకే అప్పగిస్తామయ్యా. ప్రభువా మా జీవితాన్ని స్థిరపరిచే దేవా నీకే స్తోత్రమని చెప్తాం. ఈరోజు ప్రభువా మా ప్రణాళిక, మా ఉద్దేశం నాయన, మా కుటుంబ భవిష్యత్తును ప్రభువా తన అన్నిటినీ కూడా ప్రభువా నీ చేతిలో పెడుతున్నామని చెప్పండి అందరూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. ప్రభు ఈరోజు నీ ఆలోచనను, నీ కార్యములను, నీ ప్రణాళికలను, నీ ఉద్దేశాలను దేవుడు ఆయన స్థిరపరచబోతున్నాడు. ఆయన సఫలము చేయబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈరోజు అప్పగించబడిన దేవునికి మీరు అప్పగించిన ప్రతి పనులలో దేవుడు మీకు జయమును అనుగ్రహించును గాక, విజయమును అనుగ్రహించును గాక. మీ పనులన్నిటినీ కూడా నా దేవుడు సఫలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కళ్ళు